మంచి తండ్రి, సర్వశక్తిగల దేవా, ఈ దినముకై మీకు స్తోత్రం. మేము కూడి వచ్చి ఆరాధించడానికి, మహిమపరచడానికి, మీ సముఖములో కూర్చోడానికి మీరిచ్చిన తరుణానికై వందనాలు. ఇప్పుడును దేవాదిదేవుడు మా మధ్య ఉండి మాతో మాట్లాడుతూ మీ వాక్యముతో సంధించండి. కృపగల హస్తములలో తగ్గించుకుంటున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. ఎవరిని గుచ్చి ఇక్కడ రాయబడి ఉన్నది అని అడిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గుచ్చి దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రజల్ని గుచ్చి చెప్తూ చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. వినలేని చెవులు. దేవుడు ఏ చెవులను గుచ్చి చెప్తున్నాడనేది మనము చూడవలసి ఉన్నది. ఇప్పుడు నరుని దేవుడు నిర్మించేప్పుడు చెవులు లేకుండా సృజించడం జరగదు. కొంతమందికి అది అంగవైకల్యమై ఉంటుంది. మనం వికలాంగులు అని అంటాం. వారికి మనుషులు మాట్లాడేది ఏం కాలేదు, వినపడదు. వినకపోవడం వల్ల వారినేమంటాం? వారు చెవిటివారు అని మనం చెప్తాం. బైబిల్లో చెవిటివారు అని ఉంటుంది. వీళ్ళని మనం ఎందుకు అలా చెప్తున్నామంటే వీరికి ఎవరు చెప్పింది ఏం కాలేదు, వినపడల. అందువల్ల వారికి మనము వినికిడి లేనివారని చెప్తాము. అదేవిధంగా దేవుడు చెప్పేది వినకుండా పోవడం, దేవుడు చెప్పేది వినకపోవడం. అలా వినకుండా ఉంటున్నప్పుడు వీళ్ళందరూ ఆత్మరీతిలో చెవిటివారుని అర్థం. వీరితో దేవుడు మాట్లాడుతున్నాడు, సంధిస్తున్నాడు, అయినా వీరికది వినబడలేదు. సంఘానికి ఈరోజు అదే స్థితి. ప్రభువు మాట్లాడుతున్నాడు సంఘములతో, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు అది ఎలా సంఘములో దేవుని మాటను వినడం అవుతుందా? ఆ సంఘములో ఉందా అంటే లేదని చెప్పను. దేవుడు సంఘములో మాట్లాడుతున్నాడు. అన్ని చోట్లలో మాట్లాడతాడు. అరణ్యంలో మాట్లాడినవాడు సంఘములో మాట్లాడ్డా? ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే వినగలిగిన చెవి మనకి ఉందా? దేవుని మాటను వినే చెవి. ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు, మీ అబ్బాయితోనో అమ్మాయితోనో ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు. తనపాటికి తాను వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. అలా ఆడుతున్నప్పుడు మీరు చదువు అంటే తను ఆడుతూనే ఉన్నాడు. మీరేమడుగుతారు? ఏంట్రా, నేను చెప్పేది వింటున్నావా లేదా అని అడుగుతున్నారు. వెంటనే తనేమంటాడు? నేను వింటూనే ఉన్నాను, మీ పాటికి మీరు చెప్తుండండి. మన మట్టుకైతే ఏంటంటే మాట్లాడితే అక్కడి నుండి ఏం రావాలి? ఒక రిప్లైయో రియాక్షనో ఏదో ఒకటి రావాలి కదా. వస్తేనే కదా మనం మాట్లాడినందుకు మర్యాద ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదు, మర్యాద ఉండదు కదా. వారిపాటికి కూర్చుని ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడినా వారిపాటికి కూర్చుని ఉంటారు. అడిగితే నేనే వింటున్నాను కదా అని అంటారు. వినడం అనేది ముఖ్యం. అడిగినందుకు ఏంటి రియాక్షన్, ఏంటి జవాబు, అందువల్ల వచ్చే పరిణామం ఏంటి? ఒకనికి చెవి వినపడకపోవడం, విని చేయకపోవడం ఒకటే కదా. రెండూ ఒకే విషయంగానే ఉంది కదా. ఒకనికి చెవి వినపడలేదు, మౌనంగా కూర్చునున్నాడు. వీనికి వినపడుతుంది, మౌనంగా కూర్చుంటే అప్పుడు ఏంటి వ్యత్యాసం ఉంది? ఒక డిఫరెన్సూ లేదు కదా. అయితే వీడు మాత్రం ఏం చెప్తాడు? వింటూనే ఉన్నాను, వినకుండా ఉన్నానా అని అంటాడు. అప్పుడు మన మట్టుకైతే వినే చెవి దేన్ని సూచిస్తుందంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు రెస్పాన్స్ చేయటం, దానికి జవాబు ఇవ్వడం, రియాక్షన్. అదుంటేనే ఏమర్థం? వినే చెవి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏ చెవులు ఉన్నాయట? వినలేని చెవులు ఉన్నాయట. ఒక సంభవాన్ని బైబిల్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే యేసు కూర్చున్నా, లేచినా, నడిచినా అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. దేవుని దగ్గర ఒక కారణం ఉంటుంది. చదవండి, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎందుకు ఆ నిట్టూర్పు విడిచి? ఆయనే స్వస్థపరిచేవాడు. యేసుక్రీస్తుకు ఒక విషయం తెలుసు. ఆయన ఏ ఒక విషయం చేసినా ముందుగానే ఏమవుతుంది బాగా తెలుసు. ఎందుకంటే యెషయా 50వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, ఆ రోజు ఆయన ఏం చేయబోతాడు అనేటువంటిది తండ్రి అయిన దేవుడు ఆనాటి ఉదయాన్నే ఏం చేస్తాడు తెలియజేస్తాడు. అప్పుడు యేసుకి బాగా తెలుసు, ఇప్పుడు ఒకరిని ఏం చేయబోతున్నాం, స్వస్థపరుస్తాము అని చెప్పి. అయితే వాక్యం చెప్తుంది యేసు నిట్టూర్పు విడిచి అని ఉంది. అప్పుడు అలా చదువుతున్నప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు కొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతాడు. ఎందుకు ఇలా రాయబడి ఉంది? అలా అడుగుతున్నాడంటే జవాబు చెప్తున్నాడని అర్థం. అలాంటప్పుడు అక్కడ నిట్టూర్పు విడిచి అని ఉంటుంది. ఎందుకు నిట్టూర్పు విడిచాడు అంటే దానికి ముందున్న వాక్యాన్ని చదువుదాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నొద్దకు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళొస్తున్నాడంటే అన్యజనుల మధ్యకు వెళ్ళొస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు? అన్య ప్రాంతముల మధ్యకి వెళ్ళొస్తున్నాడు. ఆ ప్రాంతంలో తూరు, సీదోన్ అంతా అన్యజనుల ప్రాంతాలు. అలా వెళ్ళి ఆ పట్టణాలకు వెళ్ళి పరిచర్య ముగించుకుని వస్తున్నాడు. అక్కడికెళ్తే మంచి ఓపెనింగ్ ఉంది, రిజల్ట్ ఉంది. బాగా గమనించారంటే బైబిల్లో
ఇశ్రాయేలు ప్రజలు అడిగేది ఒకవైపు ఉంటుంది, అయితే అన్యులు అడిగేది బావుంటుంది దేవునికి. అదే ప్రభు ఎప్పుడు చెప్తుంటాడు, అన్యులొచ్చి ఎంతో శ్రద్ధాశక్తులతో అడుగుతూ ఉంటారని చెప్పి. అప్పుడు బాలుడైన యేసునెత్తుకొని సిమియోను చెప్పే మాట చూస్తే మొదట అన్యులను గురించే చెప్తాడు. అన్యజనులకు వెలుగు అంటే ఏంటి అర్థమని అడిగితే, ఈ అన్యజనులు ప్రభు మాటను బాగా అంగీకరిస్తున్నారు. అన్యులంటే ఇశ్రాయేలీలు కాని వారు దేవుని మాట బాగా అంగీకరిస్తున్నారు. అట్లే వారికి చక్కగా వాక్యం అందుతుంది. ఇప్పుడు ఈయన తిరిగి ఎక్కడికొస్తున్నాడు? గలిలయలోనికి వస్తున్నాడు. అలా వస్తున్న వేళలో వాక్యం చెప్తుంది, లోనికి వస్తున్న వేళ చెవిటివాడు ఉన్నాడు. ఎవరు? దేవుని జనము అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు ఎలాగున్నాడు? అప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడే, ఇది మీరు స్పిరిచువల్గా గమనించినట్లయితే ఈయన మాట ప్రజలందరికీ వెళుతుంది. అయితే ఈయన ఏ ప్రజల కొరకు పంపబడ్డాడో ఆ ప్రజల చెవి ఎటువైపుగా ఉంది? వినని చెవులుగా ఉన్నాయి. అట్లే లోనికి వస్తున్నాడు. లోనికి వచ్చిన వెంటనే చెవులు అలాగున్నాయి. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, నిట్టూర్పు విడిచి. ఎందుకు ఆ నిట్టూర్పు అంటే, అంతమంది నా మాటలు వింటున్నారు, ఎవరు వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు వినలేదు, చెవులు మూయబడి ఉన్నాయి. ఇందుకే వాక్యం చెప్తుంది, యేసు నిట్టూర్పు విడిచి. పలు సమయాలలో ప్రభువు యొక్క స్వరము ఆ అన్యజనులకు వినబడుతుంది, దేవుని ప్రజలకు వినపడటం లేదు. దేవుడు చెప్పేది లోకస్తులకి వినబడుతుంది కొన్నిసార్లు. మన వాళ్ళని అడగండి, కోవిడ్ వచ్చిందని ఏం చెప్తారు? లేదు, మనం కేర్ఫుల్గా ఉండాలండి, మనం హ్యాండ్ వాష్ కొనాలండి, మాస్క్ వేసుకోవాలండి, అప్పుడైనా దైవభీతి వాళ్ళకి రాదు. దేవుని మాట వస్తున్నప్పుడు సొంత ప్రజల కంటే అన్యులకు బాగా రీచ్ అవుతుంది. అయితే సొంత ప్రజలు ఎలాగున్నారు? చెవి మూయబడి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని చెప్పి. ఈరోజు అదే పరిస్థితి. సంఘములోనూ ఇదే జరుగుతుంది. ఆత్మదేవుడు ఎందుకు పర్టికులర్గా ఆ మాట చెప్తున్నాడంటే, ఆత్మ సంఘములకు చెప్తున్న మాట, ఎందుకప్పుడు సంఘములో ఉన్నవారికి చెవులు లేవా అంటే, చెవులు ఉన్నాయి, వినే చెవి లేదు. ఏది మాట్లాడినా చెవి బంధించబడి ఉంది. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, ఒక సేవకుడు చక్కగా ప్రసంగం చేసి అన్నీ చేసి ఒక 15 ఏళ్ల తర్వాత సంఘములో వృద్ధి లేకపోతే, సంఘము ఆ స్థాయికి వెళ్ళలేకపోతే, ఈరోజు అదే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే, వినలేని చెవులు ఇక్కడ ఉన్నాయి. దేవుడు చెప్పిన ఏంటంటే, ఒక కాలఘట్టము తర్వాత ఏమవుతుందని అడిగినట్లయితే మనకది రొటీన్ అయిపోతుంది. చూడండి, ఇదే ఈనాటి సంఘ పరిస్థితి. సంఘములో కూర్చునున్నాం, వింటున్న చెవులున్నాయా? దేవుని మాట వినబడునంతగా మనము తెరిచి ఉంచామా? దానికేంటి కారణమంటే, మనకట్లే రొటీన్ అయింది, అలవాటైంది. అట్లే అలాగే కూర్చుని ఉంటూ కొందరికి ఆ వాక్యము లోనికి వెళ్ళనంటోంది. వాక్యము వెళ్ళకపోతే అది ఆత్మీయ వినికిడి, ఆత్మీయ ఆ చెవి బంధించబడింది. అదే దేవుడు చెప్తున్నాడు, వారికి ఆ వినలేని చెవులను దేవుడు వారికిచ్చి ఉన్నాడు. దీనికి ఏంటి కారణమని మీరు అనుకుంటున్నారు? దానికి ఏంటి కారణమంటే, అదే జనులు, ఇశ్రాయేలు ప్రజలు అలాగున్నారంటే వాక్యములో చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. వాళ్లే చెప్తున్నారు చూడండి. ఏం చెప్పారు? దేవుడు మాతో మాట్లాడినా, ఇప్పుడే ఫస్ట్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడటం ఆపాడంటే, మీరు బాగా గమనిస్తే మన దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. మొట్టమొదటిగా దేవుడు ఆదాముతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. మాట్లాడాలనుకుని వస్తున్నాడు తోటలోనికి. ఆయన స్వరం విన్న వెంటనే వారు ఏం చేశారంట? దాగుకున్నారట. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని తోట చెట్ల మధ్య భయపడి దాక్కొంటిని. ఏంటి కారణము? ఆ స్వరం ఎలాగుండింది? భయంగా ఉండింది. ఆ స్వరం వింటానికి ఎలాగుంది? చాలా భయంగా ఉండింది. అందువల్ల నాకు ఆ స్వరం వద్దు. ఇప్పుడు ఇదే సంభవమే దాదాపు 2000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంభవం చూడటానికి ఎంతో జైజాంటిక్గా ఉంది. ఉరుము మెరుపు అంతా వస్తుంది. అట్లే కొండ మీద దేవుడు దిగుతున్నాడు. ఇప్పుడు కూడా దేవుడికేంటి ఆశ? ప్రజలతో మాట్లాడాల. మన దేవుడు చూడండి, తోట మధ్యలోనికి వచ్చి వారిని వెతుకుతున్నాడు. ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు? ఎందుకంటే చల్లపూట ఆ ఒక్కొక్క మాట వెనుక ఎంతో అర్థముంది. చల్లపూటను తోటలో సంచరించుచున్న దేవుడు అంటే ఏంటంటే, దేవునికి సంచరించడం అంటే చాలా ఇష్టం. ఆదామును కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఆలోచన అంతటితో వదిలిపెట్టలేదు. కారణమేంటంటే, ఫస్టే అప్సెట్ అయ్యాడాయన. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? అంతటితో దాక్కున్నవాడే. తిరిగి 2000 సంవత్సరాల తర్వాత దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజలతో నేను మాట్లాడతాను. ఎందుకంటే 2000 సంవత్సరాలుగా స్టాప్ అయింది. ఎవరో ఒకరిద్దరితో మాట్లాడుతున్నాడు. ఒకరి హానోకు, ఆ తర్వాత నోవాహు, అబ్రహాము ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజలందరితో మాట్లాడాలని ఆశపడ్డాడు. వచ్చి దిగుతున్నాడు. కొండ మీద జైజాంటిగా దిగిన తర్వాత ఆ సన్నివేశం చూసిన వెంటనే వీరు చెప్పారు, మీరు మాతో ఏం చేయొద్దు, మాట్లాడద్దు. ఎంతటి దుఃఖమై ఉంటుంది దేవునికి! ఎంతటి దుఃఖమో చూడండి. దేవుడు మాతో మాట్లాడద్దు, మోషేని మాట్లాడనిమ్ము. అంతే. దేవుడు మోషేతో చెప్తాడు, నువ్వు ఏం చెయ్యి,
నేను మీ మధ్యలో వాసం చేయడానికి నువ్వేం చెయ్యి, ఒక గుడారము కట్టు, ఎంత ఆశో చూడండి. నేను మీ మధ్య వాసం చేయాలి, నేను మీతో మాట్లాడాలి. ఒక సాధారణమైన మనిషికి ఒక సరాసరి ఆశ ఉంటుంది గదా, అది ఎక్కడి నుండంటే దేవుని నుండి వచ్చింది. మనలాగా ఆయన ఆశపడాలా? ఆయన ఆశే మనకుంది. ఆయన మనతో జీవించాలా, మనతో మాట్లాడాలి, మనతో సంచరించాలి అనే ఆశ ఆయనకుంది. బైబిల్లో 7 విధాలుగా దేవుడు మనతో ఉండాలని ఇష్టపడతాడు. సంచరించాలని, మాట్లాడాలని, నివసించాలని, ఈ విధంగా 7 ఉంటాయి. వీటన్నిటిలో నుండి మానవుడు దేవునికి దూరమయ్యాడు. అట్లే ఆ ఎడబాటు వచ్చింది. అందులో ఒకటే దేవుణ్ణి మాట్లాడద్దు అని చెప్పింది. ఆనాటితో దేవుడు మాట్లాడటం ఆపాడు. అట్లే స్టాప్ అయింది. ఇప్పుడు యోచించండి, దేవుణ్ణి మాట్లాడవద్దని చెప్పినట్లయితే ఆటోమేటిక్గా తను ఎవరి మాటకి లోబడతాడు? మోషే మాటకే చెవి ఎగ్గుతాడు. ఏది చెప్పినా మోషే చెప్తే ఏం చేస్తాడు? నమ్ముతాడు. మోషే చెప్తే చేస్తాడు. ఇప్పుడు దేవునికి వేరే దారే లేదు. ఎవరు మీడియేటర్? ఇప్పుడు మోషేనే మీడియేటరు. ఈ అలవాటు ఈనాడు సంఘములో ఉంది. ఈనాటికి అలవాటు ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. సంఘం అన్నది ఇది పరిశుద్ధాత్మ మాట్లాడే స్థలం. ఇప్పుడు పరిచారకుని ద్వారా, సంఘపు దూత ద్వారా అని బైబిల్లో ఉంటుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట. అప్పుడు ఆ దూత ద్వారా, తన సేవకుని ద్వారా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరము వినబడుతున్నప్పుడు మనమేం చేస్తామంటే పలు సమయాల్లో దేవుడు మాట్లాడద్దు అని అంటాం. మీరనుకుంటారు, దేవుడు మాట్లాడద్దని నేనెప్పుడు చెప్పాను, అలా నేను చెప్పలేదే అని అంటే, ఈ ప్రజలు నేరుగా చెప్పారు దేవుడు మాట్లాడద్దు, మోషే మాట్లాడమని. మీరు దేవుడు మాట్లాడద్దని చెప్పలేదు. అయితే మీరు ఒక వ్యక్తిని పట్టుకుని ఉంటారు. మీరేం చేస్తారు? ఒక వ్యక్తిని పట్టుకుని ఉంటారు. మీరేం చేస్తారు? ఆయన చెప్తే సరే, ఆ దీర్ఘదర్శి చెప్తే సరే, ఈయన మనకొచ్చి ప్రార్థన చేసి చెప్తే సరే, అలా ఒక మీడియేటర్ని మీరు ఫిక్స్ చేస్తున్నారు కదా. అదే దేవునికి ఇష్టం లేని ఒక విషయం. దేవుడేం చేయాలని ఇష్టపడుతున్నాడంటే మీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్క విషయంలోనూ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరడగచ్చు, దేవుడు నాతో మాట్లాడతాడా? ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. లోకములోనే మాట్లాడే దేవుడు ఒకడు ఉన్నాడంటే అది మనిషితో మాట్లాడే దేవుడు మన దేవుడు మాత్రమే. చక్కటి పాట సారా నవరోజు గారు రాశారు. మాట్లాడని రాయో మానో కాదు, మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అప్పుడు దేవుడు సంఘములో మీతో మాట్లాడాలని వచ్చినప్పుడు మీ చెవి వినగలిగితేనే దేవుని స్వరం వినగలరు. మీరు ఆటోమేటిక్గా ఏం కోరుకుంటున్నారంటే, ఎలాగైనా ఎవరైనా మీడియేటర్ని లోనికి తెచ్చుకుంటున్నారు. ఒక పరిచర్యనో ఒక సేవకుడినో ఆయనలోనికొచ్చి ఆయన చెప్పాలి, ఆయన చూడాలి, ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక సేవకుని దగ్గర కన్ఫర్మేషన్ కోసం వెళ్లడం తప్పులేదు, కన్ఫర్మేషన్కి వెళ్లడం తప్పులేదు. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. చెప్పినప్పటికీ యెహోషువలో ఏముండింది? భయముంది. ఎప్పుడు ఎలాగుంటది, ఏం జరుగుతుందని. చివరికేం జరుగుతుంది? అదే మొదటి అధ్యాయంలో జనుల చేత దేవుడు మాట్లాడిస్తాడు. ప్రజలు యెహోషువతో అంటారు, నీ మాట వింటాము, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము. అప్పుడు ఇదొక కన్ఫర్మేషన్. దేవుడు తనతో మాట్లాడింది. ప్రజలు అంటున్నప్పుడు తనకేమనిపిస్తుంది? ఒక కన్ఫర్మేషన్. అవును, దేవుడు చెప్పున్నాడు. ఎందుకంటే ఇవి రెండూ ఒకే మాటగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆ ఇస్సాకు కోసం భార్యని చూడటానికి కోసం వెళ్తారు. వెళ్ళి అక్కడ ఆమెను చూడటం అవుతుంది. వెళ్ళి రిబ్కాను తీసుకునొస్తారు. సరి, ఈ రిబ్కానే ఇస్సాకు కోసమని అబ్రహాము ఎలా కన్ఫర్మ్ అవుతాడు? నేనడిగేది అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సేవకుడు వెళ్తున్నాడు. సేవకుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? నేనెళ్తాను, నాకు ఏమి చేయాలి? ఆ చోట నాకు ఆ స్త్రీని చూపించండి. దానికి ఇతనొక క్రైటీరియా పెడుతున్నాడు. ఏంటంటే, ఆ బావిలోనికి దిగాలి, నీళ్లు పోయాలి, తనకి ఇవ్వాలి, ఒంటెలకు ఇవ్వాలి. ఇప్పుడు ఈయనకి కన్ఫర్మేషన్ ఉంది. ఎవరికి? ఈ సేవకునికి కన్ఫర్మేషన్ ఉంది. ఇది దేవుడు చూపిన స్త్రీయే. ఇప్పుడు వెళ్ళి అబ్రహాము ముందర ఉంచాలి. వెళ్ళిన వెంటనే అబ్రహాం అడుగుతాడు, చూడు, ఇదొచ్చి నాతో ప్రమాణం చేసినట్టుగా నా కుమారునికి భార్యగా తెచ్చావా అంటే అవునంటాడు. ఎలాగంటే, ఇలా నీళ్లు పోయాలనుకున్నా, అలాగే ఆమె ఆ నీళ్లను పోసింది, అలా నాకు కన్ఫర్మ్ అయింది అన్న వెంటనే అబ్రహాం అనుకుని ఉంటాడు, నీళ్లు పోయడం అంటే అది నీకు గుర్తు, అది ఓకే, నాతో దేవుడు మాట్లాడతాడు, దేవుడే మాట్లాడతాడు, అటువంటి కన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అన్న వెంటనే ఒక కన్ఫర్మేషన్ అక్కడ చాలా బాగుంటుంది. ఏంటంటే, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్తాడు. ఆదికాండం పుస్తకము 22:17 చదవండి. ఆ వాక్యం ఏం చెప్తుందో చూడండి. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని ఆశీర్వదించాడు గదా. ఇప్పుడు ఆదికాండము 24:60 చదవండి. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. ఇప్పుడు ఇదే మాట 22:17లో అబ్రహాంతో చెప్పిందెవరు? దేవుడు. ఇక్కడ 24లో రిబ్కాను ఆశీర్వదించిందెవరు? లాబాను. యోచించండి,
లాబాను అబ్రహాముకి ఏం లేదు, ఎటువంటి సంబంధము లేదు. అలా ఒకరున్నారని ఎవరికి తెలీదు. అబ్రహాముకు తెలిసే అవకాశం లేదు. అతనెక్కడో సిరియా దేశంలో ఉన్నాడు, ఈయన కనాన్లో ఉన్నాడు. యోచించి చూడండి. ఇతను వెళ్ళి చెప్తాడు, ఈ సేవకుడు వెళ్ళి చెప్తాడు, ఈమెను దేవుడు ఇచ్చాడు, నీకిది కన్ఫర్మేషన్. ఇప్పుడు అబ్రహాముకి ఇంకా ఒక మెట్టు పైకెళ్ళి దేవుని మాట వచ్చిందా అన్నప్పుడు అలా చెప్పుకుంటూ వస్తూ ఆ ఇంటివారు వెళ్ళేప్పుడు ఆ ఇంటివారు ఈమెను ఆశీర్వదించారు. అయ్యా, ఏమని ఆశీర్వదించారు? నీ సంతతి వారు తమ పగవారి గవనిని ఏం చేస్తారు? స్వాధీనపరచుకొందురు అన్న మాట విన్నప్పుడు అబ్రహాంకి ఎలాగుంటుంది? ఇదే దేవుని యొక్క మాట. ఎందుకంటే నాతో దేవుడు దాదాపు 20 సంవత్సరాలకు ముందు చెప్పినది ఈరోజు ఎవరి ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు? లాబాన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు. అలా ఇదే దేవుని మాటకైన కన్ఫర్మేషన్. ఈ విధంగా దేవుడు మీతో మాట్లాడటానికి అనేక దారులున్నాయి. అయితే మనమేం చేస్తున్నామో మధ్యలో మోషే వంటి వ్యక్తిని ఉంచుకుంటున్నాం, ఒక సేవకుని ఉంచుకుంటున్నాం, ఒక సేవకుని యొక్క పరిచర్య పెట్టుకుంటున్నాం. ఆయన మాట్లాడాలి, ఆయన అడిగి చెప్పాలి, ఒక కన్ఫర్మేషన్. ఇప్పుడు మనకెలాగైపోయింది? ఒక దేవుని మాట ఇంకొకరి ద్వారా కన్ఫర్మ్ కావడం ఓకే. అడుగుతున్నప్పుడే మీరు వెళ్ళి ఏం చెప్తారు? మాకోసం మీరు అడిగి చెప్పండి, ప్రార్థించి చెప్పండి. మా అమ్మాయికి ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీరు కొంచెం ప్రార్థించి చెప్పండి. ఎందుకలాగా వారు చెప్పాలి? ఎందుకు మీరు ప్రార్థించడం లేదు? ఎందుకు మీరు అడగడం లేదు? దేవుని సముఖంలో ఎందుకు వేచి ఉండడం లేదు? ఎందుకంటే మీకు ఎమ్మడే ఒక మాట. దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎలా మాట్లాడతాడు? అప్పుడు ఎటువంటి ఆత్మీయ వృద్ధి జీవితం? ఇన్ని సంవత్సరాలు మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుని యొక్క స్వరం మీకు తెలియదు అంటే ఎంత పెద్ద మిస్టేకో చూడండి. అది మీకు పెద్దగా తెలియడం లేదు. నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నారా అని అడిగితే దేవుడు మాట్లాడతాడా అని కొందరు నన్ను అడుగుతారు. మీతో దేవుడు మాట్లాడా? ఎలా ఈ ప్రశ్న వేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డతో మాట్లాడకుండా ఉంటాడా? ఒక వరుడు వధువుతో మాట్లాడకుండా ఉంటాడా? ఒక సహోదరుడు తన సహోదరితో మాట్లాడకుండా ఉంటాడా? వారి స్వరం తెలీదా? ఫోన్ తీసిన వెంటనే అడుగుతాం కదా, మీ చెల్లెలు మీ అక్క స్వరం వినగలుగుతున్నారు కదా, తల్లో తండ్రో స్వరం తెలుసు కదా. బిడ్డల స్వరం తెలుస్తుందంటే దేవుని స్వరం తెలిసి ఉండాలి కదా. ఈరోజు మనకు అదెందుకు తెలియకుండా పోతుందంటే చెవులు మూయబడి ఉన్నాయి. మన స్వరం మనుషుల స్వరానికి మాత్రమే చెవియొగుతుంది. మోషే మాట్లాడని, దేవుడు మాతో మాట్లాడద్దు. అనేకసార్లు మీరు ఇలా చెప్పడం మిస్ అవుతుంది. మోషే అయితే అది ఓకే, కరెక్ట్గా వచ్చి చెప్తాడు. మోషే యొక్క ఆసనం మీద ఏలీ వచ్చి కూర్చుంటే ఎలాగుంటుంది? దేవుడు చెప్తున్నాడు, వారు మోషే యొక్క ఆసనం మీద ఉన్నారు, వారు చెప్పింది వినమంటున్నాడు. ఇప్పుడు మోషే ఆసనం మీద ఎవరొచ్చి కూర్చున్నారు? అహరోను సంతతిలో చివరికి వచ్చింది ఎవరు? ఏలీ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏలీ చూడండి, హన్నా వచ్చి ప్రార్థిస్తూ ఉంది. ఆమె హృదయం నుండి కుమ్మరించి ఏం చేస్తుంది? ప్రార్థిస్తూ ఉంది. ఈయన అనుకున్నాడు ఆమె తాగి గొనుకుతుందని చెప్పేసి. ఎందుకంటే ఈయన నోరు చూసే సేవకుడు, మనసు చూసేవాడు కాదు. అట్లే చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు అంటాడు. త్రాగిందనుకున్నాడు. ఎంతవరకు ఇలా కూర్చునుంటావు, లేచి వెళ్ళు అని అంటాడు. ఆమె పర్వాలేదు, సహనంతో జవాబు చెప్తుంది. ఏం చెప్తుందంటే, అది కాదు నా ఏలినవాడా, నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నా, నాకు పిల్లల్లేరు. వెంటనే ఏమంటాడు? నువ్వు క్షేమంగా వెళ్ళుము. ఈరోజు ఇలాంటి సేవకులే జాస్తి. మీరు ఇలాంటి వ్యక్తి దగ్గర ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు? ఇలాంటి ఒక వ్యక్తి దగ్గర దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటారు? అప్పుడు మన చెవులు ఎవరి స్వరానికి వేచి ఉన్నదనేది ముఖ్యం. మీరు యు ఆర్ చూసింగ్ ఏ రాంగ్ వన్. మీరు మోషేని చూస్ చేసుకున్నా పర్వాలేదు, పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు మోషేని చూస్ చేయకుండా వేరింకెవరో చూస్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచయని పట్టుకుని ఉన్నారు, ఒక సేవకుని పట్టుకుని ఉన్నారు. నేను ఆ సేవకుని కొరతగా చెప్పను. ఆ సేవకుడు తన పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాడు. కొన్ని సమయాల్లో ఆయనకి దేవుడు చెప్పింది మీకొచ్చి చెప్తున్నాడు. మీరు వెంటనే ఆయనే భవిష్యత్తు చెప్పేవానిగా మారుస్తున్నారు. యేసుప్రభు దగ్గర ఒక ల్యాండ్ సమస్య ఉంది, అది సాల్వ్ చేయమంటే మీ మీద తీర్పరిగా నన్నెవడు నియమించాడో అని అడుగుతాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు చర్చిలో. ఏ ఒకటైనా ఆయన దగ్గర అడుగుదాం, ఆయనతో చేద్దాం. కూర్చుని మీరు దేవుని దగ్గర అడగండి. దేవుడు మీ ఇంటిలో మీతో మాట్లాడటానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ ఇంటిలోనే మీతో మాట్లాడటానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మొదట మీరు తలుపు మూసి ప్రార్థిస్తేనే కదా మాట్లాడతాడు. బైబిల్ చదివేది లేదు. ఇప్పుడు బాగా గమనించండి, బైబిల్ చదివితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సేవకునితో దేవుడు కార్యం జరిగించాడన్నందుకు అబ్రహాముకున్న కన్ఫర్మేషన్, నాకివ్వబడిన వాక్యము, లాబాను చెప్పిన వాక్యము, రిబ్కాను గురించి ఒకే వాక్యం, చెప్పింది ఒకే వాక్యం. ఇదే దేవుని యొక్క మాట, ముగిసింది. ఆ విధంగా దేవుని యొక్క మాట ఇక్కడుంది. లేదా దేవుని యొక్క స్వరాన్ని వినగలము. నేనెప్పుడు చెప్తా, మరి దేవుడు మీతో మాట్లాడటానికి 7 విధాలున్నాయి బైబిల్లో. 1000 దారులున్నాయి. ఎంతో ప్రాముఖ్యంగా 7 విధాలున్నాయి. మొదటిగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు మీతో. మీరు ఆత్మీయ రీతిలో బాగా ఉంటే దేవుడేం చేస్తాడు?
ముఖాముఖిగా మాట్లాడతాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అది మోషేనండి. క్రొత్త నిబంధనలో వాక్యం చెప్తుంది 500 మందికి పైగా ఆయన దర్శనమిచ్చాడు. మీతోనూ మాట్లాడటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. లేదు, దానికంటే కొంచెం ఆత్మీయ స్టాండర్డ్ కొంత తక్కువగానే ఉంది. దేవుని స్వరాన్ని మాత్రమే మీరు వినగలరు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సౌలా సౌలా అని పిలిచాడు. దేవుని స్వరాన్ని ఏం చేయగలము? వినగలము. లేదు, ఇంకా కొంచెం ఆత్మీయ జీవితం ఇంకా కొంత తక్కువగా ఉంది, నేను ఆ స్థితికి ఇంకా దేవునిలో ఎదగలేదు అని చెప్తే దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. వేదవాక్యంతో ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు. ఆయన మాట వెల్లడి అవుతుంది. ఇది చదువుతున్నప్పుడు సమయానికి తగిన మాటలు దేవుడు ఇస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మని ఇలాగా కరెక్ట్గా మాట్లాడే వారే లేరు. నేను మరి ఇన్ని సంవత్సరాలుగా నన్ను బ్రతికింపజేసిన దేవుని కృప, దేవుని వాక్యమే. నాకు తగిన సమయానికి వాక్యం ఇస్తాడు. అన్ని పరిస్థితుల్లోనూ చెప్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వాక్యాన్ని ఇస్తాడు. ఈ వాక్యానికి ఒక మహాత్మ్యం, పవరుంది. ఏం తెలుసా? అది ఎంతటి పెయిన్ అయినా ఒక నిమిషంలో రిమూవ్ చేస్తుంది. అది మీరు ఫీల్ చేయగలరు. ఎంత దుఃఖమైనా దేవుని సమూహానికి వెళ్ళండి, ఆయన మీకు ఒక వాక్యాన్నిచ్చి బయటికి పంపుతాడు. మీరు బయటికి వచ్చేప్పుడు మొత్తం మీలో మారి ఉంటుంది. ఆ వాక్యానికి మాత్రం అంత హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ వాక్యం అలా మారుస్తుంది. ఎంతమంది గాయపరిచి మీరు కన్నిటితో విడినా గాని ఈయన ఒక మాట చెప్పి పంపుతాడు. అది అట్లే ఆదరణగా ఉంటుంది. ఒకవేళ మీకు తిరిగి దుఃఖం వస్తే మరలా మాట్లాడతాడు. అది నేను గ్రహించాను. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. సరే, అంతగా నేను ధ్యానించే అంతగా చదవడం రాదు, నేను చదవలేను. సరే, 4వ దారి ఉంది. దేవుడు దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడతాడు. దీర్ఘదర్శులంటే వెదకి వెళ్ళక్కర్లేదు. పాత నిబంధనలాగా మీ సంఘానికి వెళ్ళండి. మీ సంఘములో దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కోసం ఆయన ప్రవక్తలను ఉంచాడు. మీలో సంఘానికి వచ్చిన ఎంతమంది ఇక్కడ నార్మల్ మెసేజే ఇస్తాము, అయితే వారు చెప్తారు, కరెక్ట్గా దేవుడు మాతో మాట్లాడాడండి. ఆ రోజు ఏం ఎదురు చూశామో అది దేవుడు మాతో మాట్లాడారు. వీరేదో ప్లాన్ చేసి మాట్లాడిందంత కాదు, వీళ్లపాటికి ఏదో మాట్లాడెళ్తారు. అది దేవుడు ప్రవచనంగా మారుస్తాడు. ఇది 4వది. 5వది ఇంకోటి ఉంది. మీరొకవేళ ఇంకా కొంత దేవునితో సన్నిహితంగా ఉన్నారంటే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవుడేం చేస్తాడు? దర్శనము చూడగలరు. అది మీరు మాత్రం చూస్తారు. మీరు చెప్తారు, దేవుడు నాకు ఒకటి చూపించాడు అని. ఇందులో 6వది ఇంకోటి ఉంది. అదేంటంటే స్వప్నం ద్వారా మాట్లాడతాడు. చివరిగా ఇంకొక దారి ఉంది, నాకు తెలిసింది. అది ఎటువంటిదంటే దేవుడు గాడిద ద్వారా కూడా మీతో మాట్లాడతాడు. మాట్లాడాలని అనుకుంటే అన్యజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మీ ద్వారా మాట్లాడటానికి ఇన్ని దారులు ఉన్నప్పుడు మీరెందుకు మోషే ఫిక్స్ చేస్తున్నారు? మీరెందుకు వ్యక్తిని ఫిక్స్ చేస్తున్నారు? మీరెప్పుడు ఏం చేస్తారంటే దేవునితో మాట్లాడటానికి మిమ్మల్ని రెడీ చేసుకోండి. అదే మీకు ఎప్పుడు కూడా మంచిది. ఆ ప్రాక్టీస్ వచ్చిందంటే మీరు దేవుడు అలా మాట్లాడటం ఆరంభించారు, మీ చెవులు దేవునికి తెరవబడ్డాయంటే మీరు ఒకరోజు కూడా దేనిని గురించి విచారించక్కర్లా. మీకు ఒక సందేహం అనేదే రాదు. నేను చెప్పింది అర్థమైందా? ఇది దేవుని చిత్తమా కాదా అనే సందేహం ఏం చేయదు, రానే రాదు. దేవుడు మాట్లాడాడు అంతే, మీ హృదయంలో సంతోషం వస్తుంది. అది కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేకుండా పోతుంది. మీరు మరో వ్యక్తితో క్రొత్త నిబంధనలో మాట్లాడటం. ఇప్పుడు మీరు చర్చికి బయలుదేరి వస్తున్నారు. వస్తున్నప్పుడు ప్రక్కింట్లో అయ్యగారో అమ్మగారో ఉన్నారు. వారిని పిలిచి మా ఆయన దగ్గర చెప్పి ఇది కొంచెం కొనివ్వండి అంటే మీ ఆయనకి ఎంత కోపం వస్తుంది? వస్తుందా రాదా? ఆయన అడుగుతాడు కదా, నేను ఇంట్లో ఉన్నాను కదా, నువ్వెందుకు నన్ను అడగకూడదు అనే కోపం వస్తుంది కదా. ఆ విధంగానే దేవుడు మీతో ఉన్నప్పుడు మరొక వ్యక్తిని ఎందుకు మీరు లోపల ఫిక్స్ చేస్తున్నారు? అప్పుడు దేవునికేమొస్తుంది? మన దేవుడు కోప్పడ్డో దూఖపడతాడు. సరే, వారి ద్వారా మాట్లాడాలా, మాట్లాడుకో. అలా అయితే మీరు మధ్యలో ఫిక్స్ చేసిన వ్యక్తి మోషే అయితే తప్పించుకుంటారు. మధ్యలో ఫిక్స్ చేసిన వ్యక్తి ఏలీ అయితే ఇరుక్కుంటారు. వారిష్టానికి ఏదో చెప్పి వెళ్ళిపోతారు. అందువల్ల ఆ మీడియేటర్ వద్దు అంటున్నాను. మధ్యలో ఎవరొద్దు? మీడియేటరే వద్దు. బాగా ప్రార్థించండి. మీరు పిలవండి, దేవుడు మీతో వచ్చి మాట్లాడతాడు. దేవుడు మీతో ఏం చేస్తాడు? జోక్యం చేసుకుంటాడు. కాబట్టి ఏం జరుగుతుంది? వినేటువంటి చెవులు కావాలి. మొదటిగా ఈ వినే చెవి ఎందుకు కావాలి అని అడిగినట్లయితే, మాతో మాట్లాడవద్దు అని చెప్పినందువల్ల దేవుడు మాట్లాడటం ఆపేశాడు వారితో. ఇప్పుడు దేవుడు మన ద్వారా తిరిగి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్తున్న మాట వినుగాక అంటే ఏంటి అర్థం? తిరిగి మాట్లాడాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టపడుతున్నాడు. మీ చెవులు తెరవబడాలి. దేవునితో మాట్లాడండి, నాతో మాట్లాడండి దేవా అని అడగండి. నేను చెప్తున్నా, దేవుని యొక్క స్వరం మీకు వినపడుతుందని. ఒక చక్కటి పాతపాట ఉంది. ఈ లోకపు స్వరము నా దేహపు స్వరము కలిసి ప్రతిధ్వనిస్తుంది, అందులో మెల్లని నీ స్వరము స్పష్టంగా వినడానికి నాకు నేర్పుము అని ఉంటది. ఒక గొప్ప పరిశుద్ధుడు ఆ కాలంలో ఆయన పాడేవాడు. అందులో ఉంటుంది, ఈ లోకపు స్వరము నా దేహపు స్వరము కలిసి ప్రతిధ్వనిస్తుంది. ఈ లోకంలో ఉండే సౌండు ప్లస్ నాలో ఉండే మాంసం అన్ని చేరి ఏం చేస్తున్నాయి?
భయంకరంగా నినాదిస్తున్నాయి. దానికి మధ్యలో నీ మెల్లని స్వరం వినటానికి నేర్పమని ఆ పరిశుద్ధుడు పాడేవాడు. అదే మనం దేవుని దగ్గర అడగాలి. మనలో ఎంత సౌండైనా కానివ్వండి, ఎవరైనా మాట్లాడినివ్వండి, ఏదైనా కానివ్వండి, మీలోని పోరాటము కానివ్వండి, దీనికి మధ్యలో దేవా నేను నీ స్వరం వినాలి అని అడగండి. నీ స్వరానికి మా చెవులేం చేయాలి? తెరవబడాలని చెప్పి మీరు తీర్మానించుకోండి. దేవుడు మీ చెవులు తెరవటానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, ఈ స్వరం వల్ల కలిగేటువంటి మీరు వినడం ఆరంభించారంటే మీకొచ్చేటువంటి బెనిఫిట్, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చదవండి. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. 6వ వచనం నుండి చదవండి. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. బాగా గమనించి చూడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ చోట వాక్యం చెప్తుంది. దేవుడు మాట్లాడింది ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడుతుంది? సౌలుకి వినబడుతుంది. పౌలుగా మార్చబడిన వారికి వినబడుతుంది. కూడా ఉన్నవారికి ఏం కాలేదు? వినబడలేదు. ఆ వాక్యం ఇంకా చదవండి. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. 22:9 చదవండి. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి కాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ఎందుకు వీరికి వినబడలేదు? ఒకే చోట సౌండ్ వినబడుతుంది. ఒకే చోట ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. అయితే ఆ సౌండ్ ఎవరికి వినబడుతుంది? పౌలుకి వినబడుతుంది. కూడా ఉన్నవారికి ఏం చేయలేదు. ఎందుకు వినబడలేదు? ఎందువల్ల సౌండ్ వినలేదు అంటే ఏంటి అర్థము? ఆ చెవులు పౌలుకు తెరవబడుతుంది. కూడా ఉన్నవారికి ఏం చేయలా? తెరవలేదు. అలాగంటే వీరికి వినపడలేదా అంటే ఆ చెవులు మూసుకున్నాయంటే లేదు. లోకప్రకారంగా సౌండ్ వినబడుతుంది. లోకప్రకారంగా సౌండ్ వినబడుతుంది. దేవుడు మాట్లాడేది మాత్రం ఏం చేయలేదు, వినపడలా. అప్పుడు ఎందుకు ఈ సౌండ్ వీళ్ళకి వినపడలేదు? వీళ్ళకి ఇతనిలాగనే వైరాగ్యం. ఇతనెక్కడికి వెళ్తున్నాడు? దమస్కుకి వెళ్తున్నాడు. దమస్కు నుండి వెళ్తున్నాడు. వెళ్ళి సంఘములను హింసించడానికి ఆ పౌరఫటాన్ని అన్ని పొందుకుని వెళుతూ ఉన్నాడు. కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇదే ఏకాభిప్రాయంతో ఉన్నవారు. అయితే ఇతనికి వినబడే స్వరం వారికి వినపడలేదు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే, సౌలు మీద దేవుని యొక్క ఏముంది? ప్లాన్ ఉంది. ప్రభువు సౌలుని పిలుస్తున్నాడు. సౌలనే పౌలు మీద ప్రభువుకు దర్శనముంది. ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ దర్శనము ఉన్నవానికి దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉందో వానికి దేవుని యొక్క స్వరం ఖచ్చితంగా వినబడుతుంది. కూడా ఉన్నవారికి ఏం చేయదు? వినబడదు. అదే ఇక్కడ ఉండేటువంటి రెండో విషయం. పలు సమయాలలో మీకు వినబడే, మీకు అర్థమయ్యే విషయం మీ కూడా ఉన్నవారికి అర్థం కాదు. కొన్నిసార్లు మీ వల్ల అది ఎక్స్ప్లెయినూ చేయలేరు. అది ఎందుకని మనకి అర్థమే కాదు. ఒకే సందేశాన్నే మనం విని ఉంటాం. మన దగ్గర దేవుని స్వరం బయలుపడి ఉంటది. మనతో దేవుడు మాట్లాడుంటాడు. అయితే కూడా కూర్చున్న వారిని అడిగితే అందులో వానికి ఏమీ తెలీదు. ఆ విషయంలో నేను పలు సమయాలు దేవుని ప్రార్థన చేసేప్పుడు ఇలాగే అడుగుతాను, ప్రభువా ఈ సందేశం వారికి అర్థం కావాలని ప్రార్థిస్తా. నా ప్రార్థన పాయింట్స్లో ఒకటి, నేను మాట్లాడేప్పుడు వారికి ఈ సందేశం ఏం కావాలి? అర్థం కావాలి. ఎందుకంటే ప్రిపరేషన్ ఎవరు కావాలన్నా చేయొచ్చు. బైబిల్ చదివేవారు చేయొచ్చు, ధ్యానించిన వారు చేయొచ్చు, థియాలజీ చేసిన వారు చేయొచ్చు, ప్రిపరేషన్ ఎవరన్నా చేయొచ్చు. అయితే ప్రెజెంటేషన్ పరిశుద్ధాత్మ దగ్గరే ఉంది. అది గ్రహింపచేసేది ఉంది గదా, అదే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగానే చాలా ప్రసంగాలు, దేవుని యొక్క మాటలు, ఇక్కడ ప్రెజెంటేషన్ అంతా కూడా చేయబడుతుంది. కానీ ఆ ప్రెజెంటేషన్ అర్థం కావాలి గదా, ఆ మాట మీలోనికి వెళ్ళాలి గదా, అది పరిశుద్ధాత్మ చేతిలోనే ఉంది. మనం అనుకుంటాం కానీ ప్రిపరేషన్ చేయాలి. కొందరు చెప్తారు, తగిన సమయంలో దేవుడు తన మాటనిస్తాడు, మీరేం మాట్లాడాలో చింతించద్దు, పరిశుద్ధాత్ముడు సహాయపడతాడని వీరు సిద్ధపడరు. అది దేవుడు చూసుకుంటాడు అని చెప్తారు. అయితే బైబిల్ చెప్తుంది, యుద్ధ దినానికి గుర్రము ఆయుధపరుచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనం. మనం చేయవలసిన ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. అయితే మీరు ఆనుకున్నదేదో మీరు చేసిన ప్రిపరేషన్ మీద కాదు, ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ ఆయన చేస్తేనే బాగుంటుంది. అయితే ప్రిపరేషన్ మనమే చేయాలి. పలు సమయాల్లో ఈ సందేశము వారికి వెళ్ళి అర్థమవుతుంది కదా, ఆ సందేశం మాకు అర్థమవుతుంది అన్నందుకు, అదెందుకు నీకు అర్థమవుతుందంటే మీరు ఆ దర్శనములో ఉన్నందువల్ల అర్థమవుతుంది. ఇప్పుడు రాకడ గురించి చెప్తున్నాము, సంఘము ఎత్తబట్టం గురించి చెప్తున్నప్పుడు అధిక శాతం ఎవరికి అర్థం కావడం లేదు. అదంతా ఎత్తబట్టం అనేది లేదండి, అటువంటిది లేదు. యేసు బహిరంగంగా వస్తాడు, ఒప్పుకుంటామంటారు. అయితే కొంతమందికి అది బాగా అర్థమవుతుంది, వారు విశ్వసిస్తున్నారు. అప్పుడే ఒకరోజు దేవుడు నాతో చెప్పాడు, ఇన్ని ప్రూఫ్లతో ఇలా చెప్తున్నప్పుడు మనకొక ఆలోచన,
ఇన్ని ప్రూఫ్లతో చెప్తున్నాం, ఖచ్చితంగా అంగీకరిస్తారంటే దేవుడు చెప్పాడు. ప్రూఫ్ కంత వాళ్ళు అంగీకరించరు. ప్రూఫ్ చూసి అంగీకరించేవారైతే ఈ పాటికి దేవుడు లోకాన్ని ఏం చేసి ఉండేవాడు? రక్షణలోకి తెచ్చుండేవాడు. యేసునాథుడు ఒకే ప్రూఫ్ను చూపిస్తాడు. ఆకాశం నుండి 2 చేతులు బయటకొచ్చి అట్లే రక్తపు చుక్కలు పడుతూ ఉంటాయి. ఆ విధంగా అరగంట చేతులు బయటకొచ్చి లోనికెళ్తే ఏంటి అర్థం? యేసుక్రీస్తు చేతులు చాపడని లోకమే చూస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా అంతమంది ఏమవుతారు? ప్రూఫ్ చూసి రక్షించబడతారు కదా. దేవుడు అలా రక్షణలోకి తేవాలనే ఇష్టపడటంలా. దేవుడు వారి ప్రూఫ్ చూసి అంగీకరించడం కాదు, హృదయం తెరిచి అంగీకరించాలి. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును అదృశ్యమని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అటువంటి రక్షణే దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు దేవుడేమెదురు చూస్తున్నాడు? హృదయం లోపల ఒక పరివర్తన. అది అందరికీ జరుగుతుందా అంటే జరగదు. నేను మరొక మెట్టు తెలుసుకున్నది, వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరి హృదయాలను తెరిచాడో వానికే వెళ్తుంది. ఎంత ప్రసంగం చేసినా ఇంతే అని తీర్మానించుకోవద్దండి. అప్పుడు ప్రసంగం చేసి ఏం ప్రయోజనం? దేవుడు తెరిస్తేనే కదా. అదే మరలా చెప్తున్నా, యు నీడ్ టు ప్రిపేర్. యుద్ధ దినానికి గుర్రం ఏం చేయాలి? ఆయత్తపరచబడాలి. చేయాల్సిన ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉండాలి. అయితే అక్కడ హృదయాన్ని తెరిచి మాట లోనికెళ్లాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది ఎవరికి వెళుతుంది? దర్శనము కలిగిన వానికి వెళ్తుంది. దేవునిచే పిలువబడిన వారికి వెళ్తుంది. మీరు చూడండి, మీకు అనేకసార్లు బాగా అర్థమవుతుంది. మీకట్లే లోపల ఆసక్తి కలుగుతుంది. ఇది వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వినాలి, రక్షణలోకి తేవాలి. వెళ్ళి చెప్తే అసలు వినరు వాళ్ళు. చెప్తూ ఉంటే మీ ఆత్మే అక్కడ ఆరిపోతూ ఉంటది. వాని హృదయం తెరవబడలా, అంతే. అప్పుడు ఈ మాట ఎవరికి వెళుతుంది? కూడా ఉన్నవారికి ఏం వినపడలేదట. అక్కడున్నవారికి ఏంటో వినబడలేదు. అయితే సౌలుకు మాత్రం స్వరంగా వినబడుతుంది, సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? అప్పుడు ఎవరికి వినపడుతుంది? నువ్వు పిలవబడినవానిగా ఉంటే దేవుని స్వరము నీకు వినపడుతుంది. మీ బైబిల్ యొక్క మహాత్మ్యం ఎప్పుడు గ్రహించగలరు తెలుసా? యు ఆర్ ఎ చోసన్ వన్, సెలెక్టెడ్ వన్. మిమ్మల్ని దేవుడు సెపరేట్ చేశాడు, వేరుపరిచాడు. అందువల్లే అది మీకు అర్థమవుతుంది. మిగతా వారికి ఎందుకు అర్థం కాలేదంటే వారు ఇంకా ఆ పిలుపులోకి రాలేదు. వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది. ఆ పిలుపు సమయం వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది. మీరేమనుకోవద్దు, వారికి అర్థం కాదు, జరగదు, అదేలాగా ఇంకొకటి అనుకోవాలి. మీకు అర్థమవుతుంది చూసారా? అప్పుడు మీకు తెలియాలి, దేవుడు నాపైన ప్రణాళిక ఉంచాడు. దేవునికి నాపైన ఏముంది? ఒక ప్లాన్ ఉంది. అందువల్ల నా చెవి తెరవబడి ఉంది. అందువల్ల దేవుడు మాట్లాడేది నాకేం చేస్తుంది? అర్థమవుతుంది అని చెప్పి మనకి తెలియాలి. ఆ పిలుపు కలిగిన వానికి దేవుడు మాట్లాడేది బాగా అర్థమవుతుంది. పిలుపు లేనివానికి ఏం చేయదు, ఇప్పటికది అర్థం కాదు. అందువల్ల అర్థం కాలేదని చెప్పి వారిని నిరాకరించద్దు. అర్థమైనందువల్ల మీరు నేను పెద్దవాళ్ళమనే అర్థం కూడా కాదు. కొందరంటారు, ఎలా ఈ వాక్యానికి ఎలాగా ఇలాంటి వివరణ? మేము వినదే లేదంటారు. అది వేరే ఏమీ లేదు. ఈ గాడిద నోరు తెరవాలని ఆయన తీర్మానించాడు. అన్ని గాడిదలేం చేయవు, నోరు తెరవు. కొన్నిసార్లు ఒక గాడిద ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది. అందువల్ల గాడిద అనుకోకూడదు. మిగతా గాడిదల్లో నేనెంత పెద్ద గాడిదనో తెలుసా అని చెప్పి అనుకున్న వెంటనే బిలాం లాగి కొడతాడు, దెబ్బ మీద దెబ్బ. అక్కడ ఆ యేసు గాడిద మీద కూర్చుని లోనికి వస్తాడు కదా. వస్తున్నప్పుడు అట్లే అందరూ గుడ్డలు విరిచి పరిచి అలా కొమ్మలని అలా పరిచిన తర్వాత గాడిదేమనుకుంటుంది? మిగతా గాడిదలకు లేని ఘనత నాకే ఇచ్చాడు. మనకోసం బట్టలు పరుస్తున్నారు, ఎలాగుందో చూడు. ఒకటి మాత్రం బాగా తెలియాలి, పైన ఒకరు కూర్చుని ఉన్నారు. దిగిపోతే ఏమాత్రం ఇక విలువ అనేది ఉండదు. అలా యోచించండి. అటు తర్వాత ఆ గాడిద ఏమైందని చెప్పేసి ఒకచోట కూడా ఉండదు. పైనున్న యేసునాథుడికే మర్యాద, కూర్చున్న గాడిదకి కాదు. ఆయన కూర్చున్నంతవరకు గాడిదకు మర్యాద ఉంది. అప్పుడు గాడిదేమనుకోవాలో తెలుసా? యేసునాథుడు దిగ్గకుండా చూసుకోవాలి భద్రంగా. ఆయన కోప్పడి దిగిపోతే ఎవరు దమిడికి విలువ కట్టరు గాడిదని. అప్పుడు దేవుడు నిన్నెందుకు చూసి చేశాడు, ఎందుకు కృపగా ఉన్నాడు, అది వేరే. అయితే దేవుడు నిన్ను గ్రహింపజేశాడు, ఆయన స్వరం వినబడుతుందంటే దెన్ యు ఆర్ చోసన్ వన్. అది మనం తీసుకోవాలి. ప్రభువా, నీవు నన్నేం చేశావు? నీవు నన్ను కనుగొన్నావు, అందునిమిత్తము నీకు స్తోత్రం అని చెప్పి మనం వెళ్ళాలే గాని దేవుడు నాకు తెలియజేశాడు అనే అహంకారం రాకూడదు. నాకు దీని వివరణ తెలిసిందనే అహంకారం రాకూడదు. చివరిగా ఒక కార్యాన్ని చెప్పి ముగిస్తాను, చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 16 నుండి 19 వరకు చదవండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా. ఈ వాక్యములో ఏం చెప్తుందో చూడండి. ఉరుములు మెరుపులు, సాంద్ర మేఘము, బూర. ఒక 3 విధాలైన శబ్దాలు ఉన్నాయి. అందులో ఉరుములు, తర్వాత మెరుపులు, బూర వంటి శబ్దం అలాగుంది. ఉరుములు, మెరుపులు, బూర ఇటువంటి శబ్దాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇవన్నీ కూడా నార్మల్గా. ఇప్పుడు ఉరుము శబ్దం వినపడుతుందా? వర్షం పడేప్పుడు వినపడద్దా? వినపడుతుంది కదా. మెరుపు వినపడుతుందా? అప్పుడు మెరుపును చూస్తారు కదా, చూస్తారు.
యాక్చువల్గా దీని వెనుక పరలోకానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనకు ఒక గర్జనగా ఉంది కదా. ఇప్పుడు ఆ వాక్యాన్ని చెప్తాను, చదవండి, అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. దేవుని స్వరం ఎలాగుండింది? మరల చదవండి. దేవుని స్వరం ఎలాగుండింది? అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును. దేవుని స్వరం ఎలాగ ఉండింది? దేవుడే గొప్ప జనసమూహపు శబ్దముతో. రెండవది చదవండి. విస్తారమైన జలముల శబ్దమును. విస్తారమైన జలముల శబ్దము. ఇలాంటి దేవుని స్వరం. విస్తారమైన జలములంటే సునామీ వచ్చినప్పుడు శబ్దం వస్తుంది చూడండి, తుఫాన్ వచ్చినప్పుడు అటువంటి ఒక సౌండ్. ఆ తర్వాత బలమైన ఉరుముల శబ్దమును. మేఘాల ఘర్షణ వల్ల శబ్దం. అలాగైతే ఈ ఒక్కొక్క సౌండ్కి ఒక డిఫరెన్స్ ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడు ఈ సౌండ్ వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క స్వరము, అందులో ఆయన ఏం చెప్తున్నాడనేది చూడాలి. దేవుని యొక్క స్వరము మెరుపును పోలిన ఒక శబ్దంగా ఉండింది. ఒక సమూహానికి ఎటువంటిదిగా ఉండింది? ఉరుము వంటి శబ్దము. అయితే ఒకరికి ఆ ఉరుము వెనుక దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మాట్లాడేది ఇతనికి అర్థమవుతుంది. వారికి ఎలాగుంది? ఉరుము ఉరిమినట్టుగా ఉంది. ఆ ఉరుము కలుగుతుంది, అక్కడ ఉరిమినట్టుగా మనకు తెలుస్తుంది. రాసినప్పుడు బలమైన ఉరుము శబ్దమని ఉంది. అయితే ఆ ఉరుము శబ్దం వల్ల తనకేం అర్థమవుతుంది? దానిలో నుండి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే యోహాన్ ఏం చేయాలనుకుంటున్నాడు? అది రాయాలనుకుంటున్నాడు. దేవుడేమంటున్నాడు? అది రాయొద్దు, ఏం చేయి, ముద్ర వేయమంటున్నాడు. ఇదే నేను మీతో చెప్పా. ఇది లోకంలో వినేవారికి ఉరుము శబ్దం వలె ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, వర్షంలోని ఉరుమును చెప్పడంలా దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట లోకానికి మాత్రం ఉరుము ఉరిమినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకది అర్థం కాదు. కాని మీకు నాకు అది అర్థం కావాలి. దానికి అందులో ఉండేటువంటి అర్థం మనకి తెలుస్తుంది. మిగతావారికి అది ఉండదు. ఇదే ఆత్మీయ రీతిలో మరో వృద్ధి. మీ చెవులు వినబడాలంటే ఒట్టిగా దేవుడు మాట్లాడటం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది ఇంకా మరో స్థాయికి వెళుతుంది. అలా వెళుతున్నప్పుడు లోకానికి అది ఉరిమినట్టుగానే ఉంటుంది. మిగతావారికి అదేదో దడదడనే ఉంటుంది. కాని దాని వెనుకాల ఏముంటుంది? ఒక దేవుని సందేశం ఉంటుంది. ఆ సందేశం అర్థం చేసుకునే స్థాయికి మీరు నేను రావాలి. ఆ ఆత్మీయ పరిపక్వతకొచ్చినప్పుడు దేవుడు ఇంకా అనేక కార్యములు మీతో మాట్లాడతాడు. నేను చెప్పేది అర్థమైందా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ యొక్క వేగుల వారిగా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఒకరు చెప్పిన విషయమే వారికొకటుంటుంది. వారి కమ్యూనికేషన్ మరొక అధికారితో మాట్లాడతారట. ఈ ఫోన్లో అదేమంటారు, వాకీటాకీ, ఇటువంటిది మాట్లాడతారట. మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో క్రాస్గా వింటే ఏం కాకూడదు, అర్థం కాకూడదని వీరు గూఢ భాషలో మాట్లాడతారట. ఆ భాష ఏం చేస్తుందని అడిగితే వినేవారికి మాత్రం అర్థమవుతుంది. మధ్యలో ఎవరు క్రాస్ చేసినా ఆ భాష ఏం కాదు, అర్థం కాదు. ఆ మాట్లాడేవారికి వినేవారికి మధ్యలో ఒక కోడ్ ఉంటుంది. అది మాట్లాడేవారికి అర్థమవుతుంది, వినేవారికి అర్థమవుతుంది. మధ్యలో ఉండేవారికి ఏం చేయదు, అర్థం కాదు. అదేవిధంగా దేవుడు మాట్లాడేది మీకు మాత్రమే అర్థమవుతుంది. అందులో ఉండేటువంటి ఆత్మీయ సత్యం అర్థమవుతుంది, లోతు అర్థమవుతుంది, దర్శనం అర్థమవుతుంది. అయితే అది మిగతా వారికి అర్థం కాదు. దానిని విని అది రాసి ఉంచే స్థాయికి మీరు నేను వృద్ధి అయి ఉండాలి. ఆ వృద్ధి ఉంది గదా, అదే చాలా ఇంపార్టెంట్. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు బైబిల్లో ఒక ఉపమానంగా మాట్లాడుతున్నాడు, దర్శనంగా మాట్లాడుతున్నాడు. 7 కొమ్ములు 10 తలలు అని చూస్తున్నాం గదా. ఇప్పుడు నార్మల్గా చూసేప్పుడు దర్శనం 7 కొమ్ములు 10 తలలు. ఇప్పుడు దానియేలు పుస్తకము 8వ అధ్యాయంలో 2 కొమ్ములు గల పొటేలు, 1 కొమ్ము గల పొటేలునుంది. చూడటానికి అది 2 కొమ్ములు గల పొటేలు, ఇది 1 కొమ్ము పొటేలు. ఇప్పుడు దాని వివరణ దేవుడు లోపలిచ్చాడు, వెదికి కనిపెట్టి చదవచ్చు. కొమ్మంటే రాజు, కొమ్మంటే అర్థం రాజు. పొటేలు అంటే రాజ్యం, ఒక గవర్నమెంట్. అప్పుడు ఆయన చెప్తున్నాడు, 2 కొమ్ములు, 2 రాజులు ఉండేటువంటి ఒక రాజ్యం వస్తుంది. 2 కొమ్ములంటే ఏంటి? మెడో పర్షియన్ రాజ్యం. అంటే ఏంటి? మెడో పర్షియన్ రాజ్యం. అందులో 2 రాజులు వస్తారు. ఇదే వివరణ. ఇది దర్శనం, అదేమైంది? వివరణగా ఉంది. ఇప్పుడు ఆ వివరణ దానియేలుకి అర్థమవుతుంది. కొన్నిసార్లు అర్థం కాల. దానియేలుకి ఏం కాల? అర్థం కాల. ఇప్పుడు దానియేలుకి ఏం కాలేదు? దర్శనం తెలుస్తుంది, కాని ఏం చేయలేదు, అర్థం కాలేదు ఆయనకి. ఇది ఏంటిది, నాకు అర్థం కాలేదే అంటున్నాడు. ఇప్పుడు తర్వాత వాక్యంలో ఒక దూత వచ్చి ఏం చేస్తున్నాడు? దానికి ఒక వివరణ వచ్చి ఇస్తున్నాడు అని ఉంటుంది. ఒక దూత ఏం చేస్తున్నాడు? వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి దర్శనం తెలుస్తుంది, కాని దాని వివరణ తెలియలేదు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, అది అర్థం కాదు. ఇప్పుడు ఆ బెల్షస్సర్కే రాస్తున్నాడు గోడ మీద, మెనెమెనె తెకెల్ ఉపార్సిన్ రాస్తున్నాడు. అది అతనికి అర్థమైందా లేదా? బెల్షస్సర్కి అర్థమైందా లేదా?
అర్థం కాల. ఇదేంటండి రాశాడు? ఇప్పుడు దానియేలుకి చూపించింది అర్థం కాలేదు, బెల్షస్సార్కి రాసింది అర్థం కాలేదు. ఇప్పుడు ఆ చూపించిన దానికి వివరించడానికి ఒక దూత అవసరపడ్డాడు. బెల్షస్సర్కై రాయబడింది వివరణకి ఎవరు అవసరమయ్యారు? దానియేలు అవసరపడ్డాడు. ఇప్పుడు దర్శనములో నెబుకద్నెజరు ఒకటి చూస్తున్నాడు, అది అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు అది వివరించడానికి ఎవరో ఒకరు అవసరపడుతున్నారు. అదేలాగున ఒక ఉరుము, మెరుపు అనేటువంటివి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క దర్శనం. మెరుపు అంటే చూస్తారు, ఉరుము అంటే వింటారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేర్చున్నవి. ఇప్పుడు చూడండి, మెరుపులును ధ్వనులును ఉరుములును. మెరుపంటే చూసేది, మెరుపంటే ఏంటి? చూస్తాం. ఉరుము ధ్వని అంటే? అయితే రెండు ఒకే విషయమే. రెండు మేఘాలు వస్తున్నాయి కదా, రెండు మేఘాలు ఢీకొట్టుకుంటే ఏమవుతాయి? మెరుపొస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఉరుము గర్జన వస్తుంది. ఫస్ట్ మనకి మెరుపు కనబడుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది? ఉరుము వినబడుతుంది. ఎందుకంటే లైట్ రేస్ వేగంగా ట్రావెల్ అవుతాయి. అలా ఢీకొట్టడం అన్నది మేఘముల మధ్య జరిగే సంభవము, దాని పరిణామము మెరుపును ఉరుమును. అప్పుడు దేవుని చిత్తము వస్తున్నప్పుడు దర్శనమన్నది మెరుపు, దేవుని స్వరం అన్నది దీర్ఘదర్శనం, రెండూ వస్తాయి. ఇప్పుడు మెరుపును చూస్తే మీకు తెలియాలి రెండు మేఘాలు కొట్టుకున్నాయి. ఆ శబ్దములో మీకు తెలియాలి ఆ మేఘము ఢీకొనే వేగములోనే అది ఎంత వేగంగా ఢీకొంటుంది, అది తగిలేవానికి తెలుస్తుంది. అదే విధముగానే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన దర్శనములు దీర్ఘదర్శపు మాటలు వస్తాయి. అది దర్శనంగా వస్తాయి. అది అర్థమై దాని వెనక ఏముందనేది మీకు తెలియాలి. నేను చెప్పింది అర్థమైందా? ఒకే విషయంలో రెండు వస్తాయి. మెరుపొస్తుంది, ధ్వని వస్తుంది. మెరుపన్నది దర్శనం, చూసేటువంటిది. ఉరుమన్నది సౌండ్, వినేటువంటిది. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్తున్న మాట. ఇప్పుడు ఉరుము వినబడుతుంది యోహానికి, అతనికి అది అర్థమవుతుంది. మనకి ఒట్టి ఉరుము శబ్దం, ఆయనకది అర్థమవుతుంది. అదేవిధంగా కొందరికి అది మెరుపు. యేసుక్రీస్తు రాకడలో ఆకాశంలో ఏం కనబడుతుంది? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 27లో చదవండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆయన రాకడలో మెరుపు పుడుతుంది, ఉరుము వినబడుతుంది. మెరుపన్నది ఏంటి? విషన్. ఉరుమన్నది శబ్దం. ఇదే చెప్తున్నాను, ఆ సింహాసనము నుండి మెరుపును ఉరుములును. అప్పుడు ఆ మెరుపు వెనక ఉన్నటువంటి ఆ సత్యమేంటి? యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ వస్తుంది. ఉరుముధ్వని ఏంటి? దేవుని యొక్క శబ్దం, దానితో వినబడేది. ఈ విధంగా ప్రతిదాని వెనుక ఏముంది? దేవునికైన అర్థం, చిత్తము, ప్రణాళిక, దర్శనం అన్నీ ఉన్నాయి. ఇది తెలుసుకునే స్థలానికి మీరు వస్తున్నారు కదా, వింటున్నారు కదా, దానికి పేరే వినే చెవి. అదే ఆత్మీయ చెవి వినబడుతుందనే అర్థం. పలు సమయాల్లో మనమేమనుకుంటున్నాం? ఆత్మీయ వినికిడి ఉందంటే ఫస్ట్ వినబడని చెవి ఉంది చర్చిలో, రెండవది విన్నాగాని చేయని చెవి ఉంది, మూడవది దేవుని చిత్తాన్ని తెలుసుకునే చెవి ఉంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, వింటున్నాము, దైవచిత్తం తెలుస్తుంది. దీనితో పాటు చర్చ్ ఏమైపోతుంది? ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి అయిన స్థలానికి వస్తుంది. అవును, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు కొన్ని కార్యాలు మాకు చెప్పించాడు, మాకు వినబడింది, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, మంచిది లేదని చెప్పడంలా. ఇది దాటి మీ చెవులు ఇంకా కొన్ని కార్యాలు వినవలసి ఉంది. ఏది వినాలో తెలుసా? ఆకాశములో ఉన్న దేవుని చిత్తాన్ని వినాలి. మీ జీవితంలో దేవుడు మీకంటూ బయలుపరిచిన విషయాన్ని వినాలి. మెరుపు పుడుతుంది, చూడాలి, దర్శనం చూడాలి. అలా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెంది వెళుతూ ఉండాలి. మీరు ఒట్టిగా ఈ క్రిందే కూర్చుని అందులోనే ఉన్నారనుకోండి, అట్లే కొంతమందిని చూస్తే ఆదివారం వచ్చి వెళ్ళిపోవడంతోనే వారి ఆత్మీయ జీవితం ముగిసిందనే తృప్తికి వస్తున్నారు. ఇదే విధంగా ఇంకెన్నో శబ్దాలు ఉన్నాయి. ఇదే విధంగా ఇంకేమున్నాయి? ఇంకా శబ్దాలు ఉన్నాయి. అదేం శబ్దమో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుని యొక్క బయలుబాటు. ఇది ఆయన మినిస్ట్రీకి అవసరమైన బయలుబాటు. కొన్నిసార్లు మీ ఆత్మీయ జీవితానికి అవసరమైన బయలుబాటు. మీ చెవులు వినబడుతున్న ఇది దాటించి మరొకటి వినాలి. ఏంటో తెలుసా? దేవుని యొక్క రహస్యం పైనుంది. అది దేవుడు ఎవరికి బయలుపరచాలనుకుంటాడో వారితోనే మాట్లాడతాడు. వారి హృదయానికి అది అగపరుస్తాడు. ఆ స్థలానికి సంఘం వెళ్ళాలి. మీరు నేను ఆ స్థలానికి రావాలి. వచ్చినప్పుడు చూసినట్లయితే మీరు నేను ఆయన స్వరం వినేవారముగా మారిపోతాం. అప్పుడు మీకు ఈ క్రింద ఉన్న శబ్దం గొప్పగా తెలియదు. ఇప్పుడు క్రింద మీకు ఒక శబ్దం వినపడుతుంది కదా, ఈ శబ్దాలేంటి? పనికెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, అవన్నీ మనం చేస్తాం. అవి పెద్దగా అనిపించవు, వాటిపాటికి క్యాషువల్గా చేస్తాం. ప్రత్యక్షపు గుడారంలో మీరు చూసినట్లయితే ద్వారమునొద్ద బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద గొర్రెలు, ఎడ్లు, పావురాలు బలిస్తారు.
బలిచ్చేప్పుడు సౌండ్ వస్తుందా రాదా? అవి అరుస్తాయా లేదా? అవి జరుగుతాయి. ఇప్పుడు ఆ చోట నుండి యాజకుడు కొంత లోపలికి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడంటే ఇప్పుడేమవుతుంది? ఈ సౌండ్ కొంత తగ్గుతుంది. ఈ సౌండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోన ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా దాటి మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే ఆ సౌండ్ ఏం కాదు, వినబడదు. అదే సమయంలో ఇప్పుడు బలి ఇవ్వలేదనే అర్థమా? అక్కడ పని జరుగుతూనే ఉంది. ఆ పని ఇంకా తనుగా జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను ఆ శబ్దాన్ని కాదు, మహాపరిశుద్ధ స్థలములో దేవుని స్వరాన్ని వినడానికెళ్ళాం. అందువల్ల నేను వెళ్ళిపోయాను. ఇక్కడ పని జరగదంటే జరుగుతుంది. మోషే ప్రజల సమస్య వింటూ ఉన్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఏం చేస్తున్నాడు? సాల్వ్ చేస్తూ ఉన్నాడు సమస్యని. ఇత్రో వస్తున్నాడు. నేననుకుంటున్నా మోషే మామ ఇత్రోని దేవుడే పంపి ఉంటాడని. ఆయన వచ్చాడు. ఏం చేస్తున్నావు? ఇలాగంత చేస్తే ఏమవుతుంది? నువ్వు వెళ్ళి మొదట మనిషిని ఫిక్స్ చేయి, నువ్వు రెడీ అవ్వు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి మనిషిని ఫిక్స్ చేశాడు. ఈయన 40 దినాలు ఎక్కడికెళ్ళాడు? కొండపైకెళ్ళాడు. ఈయన కొండ మీదికి వెళ్ళాడు. సరేనా? ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈయన అలాగా ప్రజల్ని వదిలి కొండ మీదకి వెళ్ళిన తర్వాత క్రింద పని జరుగుతుందా జరగదా? జరుగుదా జరగదా? జరిగే తీరుతుంది. ఎందుకంటే క్రింద పని దేవుడే చూసుకుంటాడు. అప్పుడు మోషే ప్రజలకి బోధించాల్సింది ఒకటుంది. దానికంటూ దేవుని స్వరాన్ని వినాల్సి ఉంది. పలు సమయాల్లో మనమేమనుకుంటాం? దేవునితో మనం దగ్గరగా వెళ్ళామంటే ఇక్కడెవరు చూసుకునేది? ప్రార్థనా వాక్యమాని ఉంటే కుటుంబాన్ని ఎవరు చూసుకునేది? మరి నేను చెప్తున్నా, మీరు చూడాల్సిన పని చూడండి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికివ్వండి. దేవునిపై కాన్సంట్రేట్ చేయండి. దేవుని సముఖంలో వేచి ఉండండి. ఇవన్నీ వాటంతటా అవే ప్రభు జరిగిస్తాడు. ప్రభు చేస్తాడు, జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అక్కడికెళ్తే ఏమవుతుంది, ఎలాగవుతుందని యోచిస్తూ ఉంటాం. అది ప్రభు స్వరాన్ని వినకుండా ఆపుతూ ఉంటుంది. మీరు ఆ చోటికి వెళ్ళిపోండి, దేవుని స్వరం వినబడుతుంది. దీన్ని కూడా దేవుడు జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పలు సమయాలలో మనమే ప్రభు స్వరం వినడానికి అడ్డుబండగా ఉన్నాం. నిందను మోపుతూ ఉంటాము. పని 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 పని, ఇంట్లో పని ఆ పని. వింటానికి బానే ఉంది. మీరు తీర్మానం చేయండి. మీకు అన్నిటినీ సమకూర్చి ఇవ్వడానికి ప్రభు చాలినవాడుగా ఉంటాడు. కొందరు తీర్మానించారు, ఏర్పరచనివ్వు, ఆ తర్వాత తీర్మానిస్తానంటారు. ప్రభువు చెప్తాడు, మొదట నువ్వు కనానుకు వెళ్ళు, తర్వాత ఇస్సాకునిస్తానంటాడు. ఈటేమో నువ్వు ఇస్సాకివ్వు, తర్వాతే కనానుకెళ్తా. తర్వాత సూచనలు వేరే అడుగుతాడు. ప్రభువా, నువ్వు నాకు ఇస్సాకునిచ్చినట్లయితే నేను కనాన్లోకెళ్తా. ప్రభు చెప్తాడు, ఒక్కరోజు కూడా ఇవ్వను. ఏనాటికవ్వదు. నువ్వు మర్యాదగా కనాన్కెళ్ళు. అబ్రహాముని ఎందుకు దేవుడు హర్షించి కొనియాడతాడంటే ఒక సూచన అడగాడు. బయలుదేరి వెళ్తూ ఉంటాడు. రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు. అదే ఆ ఆశీర్వాదం. మీరు ప్రభువు యొక్క స్వరం వినేవారిగా మారాలంటే జస్ట్ కొంత దేవుని సముఖములో వెళ్ళి కూర్చోండి. ఆయన ఏం చెప్తున్నాడో వినండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ అన్నీ తమంతట జరుగుతాయి. చేయి విడిచే దేవుడు కాదు. ఆయన నడిపిస్తాడు. ఆయనకి తెలుసు. అఖిల లోకాలను నడిపిస్తున్నాడు. నీ ఒక కుటుంబాన్ని నడిపించడా? వేల వేల నక్షత్రాలు కరెక్ట్గా చుట్టి వస్తున్నాయి వాటి ట్రాక్లో. సూర్యుడు చంద్రుడు చుడుతూ ఉన్నాడు. మీ కుటుంబం చుట్టదా? ఈయన ఏదో ఆ 2 పిల్లల్ని పెంచడానికి అట్లే అలెగ్జాండర్ యుద్ధానికి వెళ్ళేట్టుగా ఆయన దగ్గర వేరే సూచనలు అడగటం, గిదెయోనులాగా అడగటం. మంచు కురవాలి, మంచు కురవకూడదు. ఆ విధంగా ఈ బిడ్డల్ని నడిపించడానికి దేవా నీ దగ్గరకు వస్తున్నా. వెళ్ళయ్యా, వెళ్ళి దేవుని సముఖములో కూర్చో. దేవుని స్వరాన్ని తెలుసుకో. ఇది దేవుడు నీకు జరిపించి ఇస్తాడు. ఇది నువ్వు చూస్తూ ఉండి నువ్వు దీని గురించి యోచిస్తూ ఉన్నావంటే ఇది నీకు జరగనే జరగదు చివరి వరకు కూడా. హల్లెలూయా. మనం 3వది, ఇంకా కొంత పైకెళ్ళి దేవుని స్వరాన్ని వినేవారిగా మారాలి. ఆమెన్. మనం ప్రార్థించుకుందామా? మనం పరీక్షించుకోండి. దేవుని యొక్క స్వరాన్ని వినే చోట మీరు ఉన్నారా అనేది చూడండి. ఆయన స్వరం వినే చోటికి రావాలి మనము. క్రీస్తునొద్దకు వచ్చిన దానికి కారణమే ఆత్మీయ జీవితం కోసమే. లోకప్రకారమైన ఆశీర్వాదాల కోసం క్రీస్తునొద్దకు రావాల్సిన అవసరమే లేదండి. క్రీస్తునొద్దకు రాకుండానే లోకప్రకారంగా ఆశీర్వాదాలను కలిగి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. నేను వచ్చింది ఎందుకంటే మనమెందుకు వచ్చాం తెలుసా? ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి. వాటితో కూడా ఇవియును కూడా ఇవ్వబడును. ఆత్మీయ ఆశీర్వాదాలేంటి? క్రింద ఉన్నవి కావు, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. ప్రభువా, నా కన్నులు నిన్ను చూడాలి. ప్రభువా, నా చెవులు నీ స్వరాన్నే వినాలి. నీ హృదయపు ఆలోచనలు నిన్ను తెలుసుకోవాలి. మీరు నేను సంచరించాలి ప్రభువా. ఇవన్నీ ప్రభువుతో సంచరించే దానిలో దొరికేవి. అదే ఆత్మీయ ఘనత. అందుకే మనమొచ్చాం. ఏదో ఇక్కడికొచ్చి ఇల్లివ్వండి, కారివ్వండి, ఆ అమ్మాయికి పెళ్లి చేసివ్వండి, ఆ అబ్బాయికి పనివ్వండి, మనమన్నివ్వండి, ఇవి అడక్కపోయినా దేవుడు అన్నీ ఇస్తాడు. అయితే మీరు పొందుకోవలసిన ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోకుండా పోతున్నారు.
మిమ్మల్ని నమ్ముకుని పరలోకం ఎన్నో విషయాలను ఉంచింది. పరలోకం మీకు చెప్పాల్సిన విషయం, చూపించాల్సిన విషయం, నడిపించాల్సిన విషయం చాలా ఉన్నాయి. నువ్వు ఇంకా వీటి వెనుకే పరిగెత్తుతూ ఉన్నావంటే పరలోకం మిమ్మల్ని ఉంచుకుని చేయవలసిన కార్యము చేయలేదు. పరలోకాన్ని గూర్చి అనేక కార్యాలు దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. చాలామంది అడుగుతూ ఉన్నారు, దీనికేంటి వివరణ? ఈ వాక్యానికేంటి వివరణ? కొన్నిసార్లు దేవుని చిత్తం ఏంటి? ఇది చేయొచ్చా లేదా? వీటన్నిటికీ బదులుంచుకొని మీ దేవుడు మీ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. అయితే మీరే దాని వినే చోట లేరు. మీరే లేరు. మీరు మోషేని వెతుకుతూ ఉన్నారు. మోషే యొక్క ఆశ్రమంలో కూర్చుండే వ్యక్తిని వెతుకుతూ ఉన్నారు. మోషే మాట్లాడనిమ్ము అంటున్నారు. దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. దేవుని సముఖంలో దేవునితో చెప్పండి, దేవా, నా చెవులు నిన్ను విననిమ్ము, నా చెవులు తెరవబడునుగాక. దేవుడు నిట్టూర్పు విడుస్తున్నాడు. ఎప్పుడు నా స్వరాన్ని వింటావు? ఎవరెవరికో నా స్వరం వినబడుతుంది, ఎందుకు నీకు మాత్రం అర్థం కావడం లేదు? ఎవరెవరో నా స్వరానికి లోబడుతూ ఉన్నారు, నువ్వు మాత్రం నా స్వరానికి ఎందుకు లోపడటం లేదు? ఎందుకు ఆ అహంకారం? ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఎందుకు వినబడని వానిగా కూర్చుని ఉన్నావు? ఎందుకు వింటూ చూద్దాం చూద్దాం, దేవుడు చేస్తాడని మరల చెప్తూ ఉన్నావు? దేవుడు బయలుదేరి వెళ్ళమని చెప్తే వెళ్ళు. దేవుని సముఖములో మిమ్మల్ని అప్పగించుకోండి. దేవుని సముఖములో అప్పగించుకోండి దేవునికి. ప్రభువా, ఇప్పట్నుండి కూర్చుని మీ స్వరాన్ని వింటాను. వినడం మాత్రమే కాదు, చెవి యొగ్గుతాను. ఆ స్వరానికి నేను లోబడతాను. భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు గదా, ఆ స్వరము, ఈ లోక స్వరము, నా మాంసస్వరము కలిసి ప్రతిధ్వనిస్తుంది. అవును, ఈ భూమిలో ఉన్న సమస్య, నీ చుట్టూ ఉన్న పోరాటం, నీ కుటుంబంలో ఉన్న సమస్య అంతా ఒకవైపు, దానితో నీలో ఉండేటువంటి శరీర పోరాటం, ఆలోచనలు, భయాందోళన, భవిష్యత్తును గూర్చిన భయం ఇదొకవైపు. లోకములో స్వరము, మాంసపు స్వరము కలిసి ధ్వనిస్తుంది. దానికి మధ్యలో ఒక మెల్లని స్వరము వినబడుతుంది. నువ్వు భయపడద్దు, నిబ్బరము గలిగి ధైర్యముగా ఉండుము, నేను నీతో కూడానే ఉన్నాను. దానికి మధ్యలో మెల్లని స్వరం వినబడుతుంది. నువ్వు లేచి నడువుము, నువ్వు చేయవలసిన ప్రయాణం బహుదూరం. అందులో ఒక మెల్లని స్వరం వినబడుతుంది. నేను నీతో కూడానే ఉందును, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్తున్నాడు. అందులో ఒక మెల్లని స్వరం వినబడుతుంది. నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. మీరు ఈ స్వరానికే చెవియొగ్గాలి. ఈ స్వరాన్ని వినేవారిగా మారిపోవాలి. అప్పగించుకుందామా దేవుని సముఖములో? ఈరోజు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఇక ఆయన స్వరానికి చెవియొగ్గేవానిగా మారతాను. ప్రతి ఉదయము దేవుని సముఖములో కూర్చుంటాను. ఆయన స్వరాన్ని వింటాను, ప్రయత్నిస్తాను. నాతో మాట్లాడండి ప్రభువా అని చెప్తాను. ఒకరోజు ఆయన స్వరాన్ని వింటాను. అలా ఇష్టపడేవారందరూ మీ చేతులు దేవుని వైపుగా ఎత్తి, దేవా, మీ స్వరాన్ని నా చెవులు వినాలి. ఎవరి దగ్గర ఎందు నిమిత్తమునూ నేను తిరగకూడదు. నీ చిత్తం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళకూడదు. మీ నుండి తెలుసుకోవాల్సింది నేను, ఎవరో మనుషుల దగ్గర నుంచోకూడదు. నేను మీ దగ్గరే వచ్చి నుంచుంటాను ప్రభువా. నా నేత్రాలను తెరవండి, నా చెవులను తెరవండి. సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈ అద్భుతమైన సమయానికే స్తోత్రం. ఈ సమయంలో మీ కృపగల హస్తం కింద అప్పచెప్పుకుంటున్నాం. మేము మీ స్వరాన్ని వినేవారముగా, ప్రతిరోజునూ వేచి ఉండేవారముగా, చిత్తాన్ని తెలుసుకునేవారిగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మీ మహిమగల హస్తములో అప్పచెప్పుకుంటున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరికీ అర్థం కానివ్వండి. మీరు మాత్రం మహిమ పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.